హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం దేశంలో ఉన్న ప్రముఖ మ్యూజియంలలో ఒకటి. సాలార్జంగ్ మ్యూజియంలో దేశ విదేశాలకు చెందిన అనేక కళాకృతులను భద్రపరిచారు. ఈ మ్యూజియంలోని కళాకృతులను నిజాం పాలనలో ప్రధానులుగా పనిచేసిన సాలార్జంగ్ కుటుంబం సేకరించింది. సాలార్జంగ్ అనేది వారికి ఇచ్చిన బిరుదు. మొదటి సాలార్జంగ్ నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ 24 ఏళ్ల వయసులో నిజాం ప్రభుత్వ ప్రధానిగా నియమితుడయ్యాడు. కళా పోషకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన కళాఖండాలను సేకరించడం ప్రారంభించారు. ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి నుంచి అనేక వస్తువులను తెచ్చారు. మ్యూజియంలో ఉన్న అత్యుత్తమ కళాఖండం పాలరాతితో చెక్కిన ముసుగులో ఉన్న రెబెకా శిల్పాన్ని ఈయనే తెప్పించారు. ఇటలీలో తయారైన ఈ శిల్పం మేలి ముసుగులో ఉన్న అందమైన స్త్రీ నిలబడి ఉంటుంది. ముసుగు మడతలు, ఆ మడతల వెనుక స్త్రీ సౌందర్యాన్ని పాలరాతిలో అద్భుతంగా చెక్కారు. రెండవ సాలార్జంగ్ నవాబ్ మీర్ లాయక్ అలీ ఖాన్ 1884లో ప్రధానిగా నియమించబడ్డాడు. తండ్రిలాగా ఇతను మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే చిన్న వయసులోనే మరణించాడు. మూడవ సాలార్జంగ్ నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ చిన్న వయసు నుంచే దేశ విదేశాల కళాకృతులను సేకరించడం మొదలుపెట్టాడు. ఈ మ్యూజియంలోని సింహభాగం కళాకృతులను మూడవ సాలార్జంగ్ తన జీవిత కాలంలో సేకరించి కళా సామ్రాజ్యాన్ని నిర్మించాడు. 1912లో నిజాం ప్రధానిగా నియమించబడి అనారోగ్య కారణాల వల్ల 1914లో ఆ పదవి నుంచి తప్పుకుని తన సమయాన్నంతా కళాకృతుల సేకరణకు వినియోగించాడు. దేశ విదేశాలలో ఉండే ఆర్ట్ డీలర్ నుంచి సాలార్జంగ్ ఆర్టికల్స్ ను కొనుగోలు చేసేవాడు. అంతేకాకుండా తానే స్వయంగా యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లి వస్తువులను సేకరించాడు. మార్చి 2, 1949లో మరణించే వరకు తను జీవించిన 60 సంవత్సరాలలో ఎన్నో వేల విలువైన వస్తువులను సేకరించాడు మూడవ సాలార్జంగ్. సాలార్జంగ్ మరణానంతరం ఆయనకు వారసులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ సంపదను దేశానికి అంకితం చేశారు. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా సాలార్జంగ్ స్వగృహమైన దివాన్ దేవడిలో 16 డిసెంబరు 1951లో సాలార్జంగ్ మ్యూజియం ప్రారంభించారు. 1968లో నాటి భారత రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ చే ప్రస్తుత భవనంలోకి మ్యూజియంను మార్చి ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఈ మ్యూజియం చూడడానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. నిత్యం వందలాది టూరిస్టులతో మ్యూజియం సందడిగా ఉంటుంది. మ్యూజియం బిల్డింగ్ 3 బ్లాక్స్ గా ఉంటుంది. 38 గ్యాలరీలలో వస్తువులన్నీ వివిధ విభాగాలుగా డివైడ్ చేసి సందర్శనకు ఉంచారు. సాలార్జంగ్ మ్యూజియంలో సుమారు 46,000కు పైగా వివిధ వస్తువులు ఉన్నాయి. ఇండియన్ ఆర్ట్, మిడిల్ ఈస్టర్న్ ఆర్ట్, పర్షియన్ ఆర్ట్, నేపాలీస్ ఆర్ట్, జపనీస్ ఆర్ట్, చైనీస్ ఆర్ట్, వెస్టర్న్ ఆర్ట్ అనే 7 విభాగాలుగా చేశారు. సాలార్జంగ్ ఫౌండర్స్ గ్యాలరీలో సాలార్జంగ్ కుటుంబానికి సంబంధించిన వస్తువులు కనిపిస్తాయి. మినియేచర్ గ్యాలరీలో సూక్ష్మ చిత్రకళకు చెందిన వివిధ కాలాల నాటి ఆర్ట్ వర్క్స్ ఉంటాయి. హిందూ దేవీ దేవతల మినియేచర్ పెయింటింగ్స్ ఎంతో అందంగా ఉంటాయి. అలాగే వివిధ పక్షులు, జంతువులు, ప్రకృతి పెయింటింగ్స్ తో పాటు మొఘల్ చిత్రకళ, రాజస్థానీ చిత్రకళ వంటి వివిధ శైలిలో ఉన్న మినియేచర్ పెయింటింగ్స్ కనువిందు చేస్తాయి. ఇండియన్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో మన తెలుగు చిత్రకారుల చిత్రాలతో పాటు దేశంలోని ప్రముఖ చిత్రకారుల పెయింటింగ్స్ కొలువు తీరి ఉంటాయి.
కాయిన్స్ గ్యాలరీలో ఆనాటి చోళ, పాండ్య, ఇక్ష్వాకులు, బ్రహ్మకుండి, కుషాణ వంటి రాజ్యాల కాయిన్స్, మొఘల్, నిజాం, బహుమని వంటి చారిత్రక కాయిన్స్ తో పాటు బ్రిటిష్ ఇండియా నుంచి నేటి కాయిన్స్ వరకు ప్రదర్శనలో ఉంచారు. ఏనుగు దంతాలతో చేసిన అందమైన కళాకృతులు, చదరంగం బోర్డులు, కుర్చీలు, దేవీ దేవతల బొమ్మలు ఎంతో నైపుణ్యంతో కనిపిస్తాయి. ఈ ఏనుగు దంతం బొమ్మలు చైనా దేశానివి, జపాన్ దేశానివి, వెస్టర్న్ కంట్రీస్ కూడా ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచారు. విజయనగరం, కాకతీయుల కాలం నాటి పురాతన పంచలోహ విగ్రహాలు ఇండియన్ బ్రౌంజ్ గ్యాలరీలో ఉన్నాయి. విజయనగరం కాలం నాటి సోమస్కంద పంచలోహ విగ్రహం, 16వ శతాబ్దం నాటి నటరాజస్వామి విగ్రహాలు ఎంతో అందంగా కళా నైపుణ్యంతో కనిపిస్తాయి. వినాయక విగ్రహాలు, బాలకృష్ణుని విగ్రహాలతో పాటు ఎన్నో దేవీ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి. చెక్కతో చేసిన అనేక అందమైన ప్రతిమలు కనిపిస్తాయి. ప్రతి పార్టు అందమైన డిజైన్స్ తో ఉన్న ఆర్టికల్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీతా, రామ, లక్ష్మణ విగ్రహాలు వివిధ సైజుల్లో ఉన్నాయి. వినాయకుడు, లక్ష్మీదేవి వంటి దేవీ దేవతలతో పాటు అందమైన కుర్చీలు, టేబుల్స్ ని చెక్కతో ఎంతో కళాత్మకంగా మలిచారు. చెక్కతో చేసిన పెద్ద గరుత్మంతుడి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. ఆర్మెడ్ గ్యాలరీలో ఆనాడు యుద్ధాలలో ఉపయోగించిన కత్తులు, విల్లంబులు, బాణాలు, ఈటెలు వంటి ఆయుధాలు ఉన్నాయి. సిల్వర్ గ్యాలరీలో అనేక వెండి వస్తువులతో పాటు ఏనుగులకు అలంకరించిన అనేక భారీ వెండి నగలు ఉన్నాయి. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పర్షియన్ భాషల్లో ఉన్న అనేక గ్రంథాలను, విలువైన తాళపత్ర గ్రంథాలను బుక్స్ గ్యాలరీలో భద్రపరిచారు. అందమైన భారీ కార్పెట్లు, ఆనాడు వాడిన వివిధ రకాల దుస్తులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. దేశ విదేశాలకు చెందిన వందలాది వాకింగ్ స్టిక్స్ ఉన్నాయి. వీటి పిడులు అనేక రకాల డిజైన్స్ తో ఎంతో అందంగా కనిపిస్తాయి. చిల్డ్రన్ గ్యాలరీలో ఎన్నో రకాల బొమ్మలు కనిపిస్తాయి. వివిధ రకాల పక్షులు, జంతువులు, పళ్ళు, కూరగాయలు వంటి బొమ్మలు ఉంటాయి. టేబుల్ మీద రైల్వే స్టేషన్ ఉంటుంది. దీని మీద ఉన్న బొమ్మ రైలు ట్రాక్ మీద పరుగు పెడుతుంది. ఆర్మీకి సంబంధించిన సైనికులు, ఆర్మీ ఆయుధాలు, వెహికల్స్ బొమ్మలు అనేకం ఉన్నాయి. ఫ్లోరా ఫ్యూనా గ్యాలరీలో అనేక రకాల పక్షులు, జంతువుల బొమ్మలుంటాయి. చిలుకలు, కప్పలు, పెద్ద తాబేలు, అనేక రకాల పాములు, ఇంట్లో పెంచుకునే కోళ్లు, కుక్కలు, పులులు, సింహాలు వంటి బొమ్మలు ఉన్నాయి. మెటల్ గ్యాలరీలో అనేక రకాల పాత్రలు, బొమ్మలు కనిపిస్తాయి. బొమ్మల గ్యాలరీలో అనేక రకాల బొమ్మలు మట్టివి, పింగాణి వంటి మెటీరియల్స్ తో చేసేవి ఉంటాయి. చైనీస్ గ్యాలరీలో అనేక రకాల చైనా వస్తువులుంటాయి. చిన్న పెద్ద రకరకాల పింగాణి పాత్రలు, పెద్ద పింగాణి జాడీలు, పింగాణి బొమ్మలు, లోహ విగ్రహాలు, చెక్క వస్తువులు చైనా దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుంటాయి. జపాన్ గ్యాలరీలో జపాన్ దేశానికి సంబంధించిన వస్తువులు కనిపిస్తాయి. లోహంతో చేసిన విగ్రహాలు, పింగాణి వస్తువులు, అనేక రకాల బొమ్మలు, పెయింటింగ్స్,
చెక్కతో చేసిన విగ్రహాలు, కుర్చీలు వంటి ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. ఈజిప్ట్ సిరియా గ్యాలరీలో ఆయా దేశాల ప్రాంతాల కల్చర్ని ప్రతిబింబించే అనేక వస్తువులు, బొమ్మలు, విగ్రహాలు, పెయింటింగ్స్, టేబుల్స్, కుర్చీలు వంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి. మార్బుల్ స్టాచ్యూస్ గ్యాలరీలో ఎన్నో అందమైన పాలరాతి విగ్రహాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ ఇటలీ శిల్పి జీపీ జెబ్బోని మలిచిన ప్రపంచ ప్రఖ్యాత అందమైన రెబెకా శిల్పం ఉంటుంది. రెబెకా విగ్రహాన్ని అద్దంలో వెనుక భాగం కూడా చూడవచ్చు. యూరోపియన్ క్లాక్ విభాగంలో యూరప్ దేశాలకు చెందిన ఎన్నో రకాల గడియారాలు ఉన్నాయి. వివిధ రకాల డిజైన్స్ లో చిన్న పెద్ద గడియారాలు మనల్ని విస్మయం చేస్తాయి. యూరోపియన్ గ్లాస్ గ్యాలరీలో గ్లాస్ తో చేసిన అందమైన బొమ్మలు, వేలాడదీసే రంగురంగుల షాండిలైట్స్, నిలువెత్తు భారీ అద్దాలు, గాజు సీసాలు, సెంటు సీసాలు కనిపిస్తాయి. యూరోపియన్ పింగాణి ప్లేట్స్ మీద, టీ కప్పుల మీద వారి చిత్రాలను ముద్రించుకున్న వస్తువులతో పాటు షోకేస్ బొమ్మలు, పెద్ద పెద్ద ఫ్లవర్ వాజెస్, వివిధ భంగిమల్లో ఉన్న ఆనాటి వ్యక్తుల యొక్క పింగాణి బొమ్మలు కనిపిస్తాయి. యూరోపియన్ పెయింటింగ్స్ గ్యాలరీలో అద్భుతమైన పెద్ద పెద్ద ఆయిల్ పెయింటింగ్స్ అందమైన ఫ్రేముల్లో కనిపిస్తాయి. ఈ ఆయిల్ పెయింటింగ్స్ సజీవంగా మన ముందున్నట్లుగా ఉంటాయి. చారిత్రక ఘట్టాలు, జంతువులు, ప్రకృతి దృశ్యాలకు సంబంధించి ఉన్నాయి ఈ పెయింటింగ్స్. 18-19వ శతాబ్దానికి చెందిన ఈ పెయింటింగ్స్ ని ఆనాటి పాశ్చాత్య ప్రముఖ చిత్రకారులు గీశారు. ఇక్కడ ఉన్న మరొక అద్భుత శిల్పం చెక్కతో చెక్కిన డబుల్ స్టాచ్యూ. ఒకే శిల్పంలో రెండు ప్రతిమలు కనబడటం దీని ప్రత్యేకత. ముందు పురుషుడు ఠీవీగా నిలబడితే వెనుక అందమైన స్త్రీ వినయంగా నిలబడి ఉంటుంది. దీనిని అద్దంలో చూస్తే కనిపిస్తుంది. 19వ శతాబ్దంలో చెక్కిన ఈ శిల్పం ఫ్రాన్స్ దేశానికి చెందినది. ముందు పురుషుడు మెఫెస్టో ఫిలిప్స్, వెనుక ఉన్న స్త్రీ మ్యాగరిటా. సాలార్జంగ్ మ్యూజియం కారిడార్ లో ఒక గురపు బగ్గి కనిపిస్తుంది. రాజస్థాన్ లో తయారైన ఈ బగ్గీని ఏనుగు దంతాలతోనూ చెక్కతోనూ తయారు చేశారు. సాలార్జంగ్ మ్యూజియం లో పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది మ్యూజికల్ క్లాక్. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో తయారయ్యి కలకత్తాలో అసెంబ్లీ చేసిన ఈ క్లాక్ లో 350 పార్ట్స్ ఉన్నాయి. ప్రతి గంటకు ఒకసారి ఒక గెడ్డ ఉన్న మనిషి బొమ్మ బయటకు వచ్చి ఎన్ని గంటలైతే అన్ని గంటలు కొట్టి లోపలికి వెళ్ళిపోతుంది. దీనికోసం మ్యూజియంలో ఉన్న పర్యాటకులందరూ మ్యూజికల్ క్లాక్ హాల్ కు చేరుకుని ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తారు. ఒక బొమ్మ వ్యక్తి సుత్తి పట్టుకుని ప్రతి సెకండ్కు ఒకసారి కొడుతుంటాడు. సాలార్జంగ్ మ్యూజియం ను చూడాలంటే ఒక రోజు పడుతుంది. ఎంతో ఓపికతో చూస్తే గానీ మ్యూజియం ను పూర్తి చేయలేము. ఉదయం ప్రారంభిస్తే సాయంత్రానికి పూర్తి చేశాం అనిపించవచ్చు. మ్యూజియం లోపల ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ భోజనంతో పాటు జ్యూస్లు, స్నాక్స్ దొరుకుతాయి. సాలార్జంగ్ 3 తన 60 సంవత్సరాల జీవిత కాలంలో ఎంతో శ్రమించి సేకరించిన 46,000 వస్తువులు నేటి జాతి సంపదగా మారి ఆనాటి చరిత్రను భావి తరాలకు చూపిస్తుంది.
Saga Films. Subscribe, like, share, comment.